ట్రిగ్నోమెట్రీ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. సో బేసిక్ 1. సో సైన్ థీటా 3/5 అన్నాడు. అయితే కాస్ థీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో సైన్ థీటా ఎంత అన్నాడు? 3/5. సో నార్మలీ మనకు తెలుసు సైన్ థీటా అంటే ఎంత? సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. సో ఒక ట్రయాంగిల్లో దానికి ఆపోజిట్ అంటే ఇది, హైపోటెనస్ అంటే లార్జెస్ట్ సైడ్ 5. సో మనకి కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో మన అడ్జసెంట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి కాస్ థీటా వాల్యూ వచ్చేసింది. సో పైథాగరస్ థీరం ప్రకారం, సో బై పైథాగరస్ థీరం, సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25, ఆపోజిట్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9. సో అడ్జసెంట్ మనం ఎక్స్ అనుకుందాం, ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 9 అంటే 16. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √16 అంటే 4. సో ఎంత అడ్జసెంట్ వాల్యూ? 4. సో కాస్ థీటా ఎంత? 4/5. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు.